ఒక రొట్టె దానం చేశామనుకోండి, దానివల్ల మనకి ఎంత పుణ్యం వస్తుందో అంతకన్నా ఎక్కువ పుణ్యం ఎప్పుడొస్తుందో తెలుసా? మనం ఆకలి కడుపుతో ఉండి కూడా మరో అన్నార్తికి మనం మన అన్నంలో సగం దానం చేసినప్పుడు. అసలు దానం ఎవరికివ్వాలంటే అవసరంలో ఉన్న వాళ్ళకి. మీ ముందు చాపిన ప్రతి చేతిని దేవుడి చెయ్యి అనుకోవాలి. మీరు చేసేవన్నీ సపాత్రదానాలవుతాయి. బ్రహ్మం విష్ణుం శివం త్రిమూర్తి తేజం త్రైలోక్యవందితం అయోనిజం స్వయం ప్రకాశం అహం భజే సాయినాథం అహం భజే సాయినాథం.